2023 అంగళ్ల కేసులో చంద్రబాబు పై నమోదైనటువంటి కేసును పోలీసుల సహకారంతో ఎత్తేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఫిర్యాదుదారుడు ఉమాపతి విచారణకు సహకరించడం లేదన్న కారణంగా కేసు ఎత్తేస్తున్నామని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఎత్తేయించుకొని వైసీపీ వాళ్లపై కొత్త కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు అంబటి రాంబాబు. నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకుపోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఎంటైర్ ఫ్యామిలీకి నచ్చిన దసరా దీపావళి కలెక్షన్స్ ది చెన్నై సిల్క్స్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ వై జంక్షన్ కుకట్పల్లి మరియు మెహదీపట్నం. స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ 2000 పర్చేస్. 2023 అంగళ్ల కేసులో చంద్రబాబు పై నమోదైనటువంటి కేసును పోలీసుల సహకారంతో ఎత్తేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఫిర్యాదుదారుడు ఉమాపతి విచారణకు సహకరించడం లేదన్న కారణంగా కేసు ఎత్తేస్తున్నామని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఎత్తేయించుకొని వైసీపీ వాళ్లపై కొత్త కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు అంబటి రాంబాబు. నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకుపోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా